సింధు నది ఎక్కడ జన్మించింది? మానవ సరోవరం దగ్గర టిబెట్లో. సింధు నది భారత్‌లోకి ఎక్కడ ప్రవేశిస్తుంది? లడఖ్, జమ్మూ కాశ్మీర్‌లోని డెమ్చోక్ ప్రాంతం ద్వారా. సింధు నది ప్రధాన ఉపనదులు ఏవి? జీలాం, చీనాబ్, రవి, బియాస్, సట్లెజ్. సింధు నది ఎటువైపు ప్రవహిస్తుంది? ఉత్తరం నుండి దక్షిణ దిశగా. సింధు నది ఎక్కడ సముద్రంలో కలుస్తుంది? పాకిస్తాన్‌లోని అరేబియా సముద్రం వద్ద. సింధు నది పొడవు ఎంత? సుమారు 3180 కిలోమీటర్లు. సింధు నాగరికత ఎక్కడ అభివృద్ధి చెందింది? సింధు నది తీరాన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. భారతదేశంలో సింధు నది ఎంత మేర ఉంది? సుమారు 1114 కిలోమీటరు. సింధు జలాల ఒప్పందం ఇండస్ వాటర్ ట్రీటీ ఎప్పుడు జరిగింది? 1960లో భారత్ మరియు పాకిస్తాన్ మధ్య. సింధు నది పేరు వలన భారత్కు ఏ పేరు వచ్చింది? ఇండియా అనే పేరు సింధు నది పేరు నుండి వచ్చింది.